హాయ్ అండి, అందరికీ నమస్కారం. కిరణ్స్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మనం బేబీ పొటాటోస్తో కొత్తిమీర కారంతో మసాలా చేస్తున్నామండి. ఇది చాలా ఈజీ చేసుకోవడం. బేబీ పొటాటోస్ చిన్న చిన్న పొటాటోస్ తీసుకొని బాగా కడిగేసి కుక్కర్లో పెట్టి ఉడికించానండి. మెత్తగా అయిన తర్వాత తొక్క తీసేసాను. చూసారా, అలా ఈజీగా ఎలా అనగానే వచ్చేస్తాయి. దీన్ని మీరు వీటితో అయినా చేసుకోవచ్చు, లేదు పెద్ద బంగాళదుంపలను ఉడకబెట్టి ముక్కలు చేసుకొనన్నా చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన పదార్థాలు ముందుగా నేను ఒక పావు కిలో చిన్న పొటాటోస్ తీసుకున్నానండి. వాటిని తొక్క తీసి పెట్టుకున్నాను. లేదా మీరు పెద్దవైతే 3-4 పొటాటోస్ తీసుకొని ఉడికించుకొని ముక్కలు తరిగి పెట్టుకోండి. దీనిలో మెయిన్గా కావాల్సింది కొత్తిమీర. ఎక్కువ కొత్తిమీర తీసుకోండి. కొత్తిమీర మసాలా కదా, అందుకని ఎక్కువ కొత్తిమీర వాడతాం. దీంట్లో ఒక పెద్ద ఆనియన్ తీసుకొని సన్నగా చాప్ చేశానండి. 1 స్పూను జీలకర్ర పొడి, 1 స్పూను ధనియాల పొడి తీసుకున్నాము. 1 స్పూను కారం, మీకు పెద్ద కారం ఎక్కువ వద్దంటే తగ్గించి కూడా తీసుకోండి. 1/2 స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పు. ఇంతేనండి దీనికి కావాల్సిన పదార్థాలు. నేను ఇవి డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తాను, చూడండి. ముందుగా పొటాటోస్ ఉడికించుకున్నా కదండి, తొక్క తీసి రెడీగా పెట్టుకోండి. పెద్ద పొటాటోస్ అయితే మీకు కావాల్సిన సైజులో తరిగి పెట్టుకోండి. గ్యాస్ వెలిగించి కడాయి పెట్టుకున్నాం కదా, అది వేడెక్కగానే ఒక 2-3 స్పూన్ల నూనె వేయండి. దీనికి కొద్దిగా నూనె ఎక్కువ పడుతుందండి, అప్పుడే అది టేస్ట్ వస్తుంది. ఎంత ఎక్కువ అంటే 2-3 స్పూన్లు అంతే. నూనె బాగా కాగిన తర్వాత 1 స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి సిమ్లో పెట్టి ఉడకనియండి. అది ఆ పచ్చి వాసన పోగానే ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నాం కదా, దాన్ని సన్నగా చాప్ చేసుకున్నాం. ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా చేసుకోండి, అవి బాగుంటాయి అన్నమాట. అవి కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయంగానే ఆనియన్స్ కూడా వేసేసి గ్యాస్ సిమ్లో పెట్టి సన్న మంట మీద బాగా రెండింటిని వేగనివ్వండి. మంచి కలర్ మారుతుంది కదా, అంతవరకు బాగా సన్నగా వేగనివ్వండి. మూత పెట్టేసేయండి. ఈ లోపల మనం పీల్ తీసి పెట్టుకున్న పొటాటోస్ ఉన్నాయి కదా, దాన్ని ఫోర్క్ పెట్టి అన్ని వైపులా అలా గుచ్చి రెడీ చేసుకోవాలండి. ఎందుకంటే మనం మసాలా అంతా లోపలికి వెళ్ళి బాగా కుక్ అవ్వడానికని. పెద్ద పొటాటోస్ తీసుకొని తరిగితే ఏం పర్వాలేదు, వాటిని అక్కర్లేదండి. చిన్న పొటాటోస్ అయితే మాత్రం ఫోర్క్ పెట్టి అలా చిన్న చిన్నగా హోల్స్ చేసుకోవాలి. అన్నీ అవి రెడీ చేసి పెట్టేసుకునేప్పటికీ మన ఆనియన్స్ బాగా ఉడికిపోయినాయి కదా, దీంట్లో వరుసగా ఒక మసాలా తర్వాత ఒక మసాలా అన్నీ వేసేస్తామండి. చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ టచ్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయండి. వీడియో చూసిన వాళ్ళందరూ మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి. ఇప్పుడు దాంట్లో రుచికి తగినంత ఉప్పు, అంటే నేను ఇక్కడ 1/2 స్పూన్ వేసానండి. 1/2 స్పూన్ పసుపు, వరుసగా ఒకదాని తర్వాత ఒకటి వేసేసేయచ్చండి. 1 స్పూను కారం, మీరు కారానికి తగ్గట్టుగా మీ ఇష్టం చూసుకొని వేసుకోండి. 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూను ధనియాల పొడి అన్నీ వేసేసానండి. వేసేసి ఇష్టం ఉన్న వాళ్ళు కొత్తిమీరని ఇప్పుడే ఆయిల్లో వేసి కూడా ఉడికించుకోవచ్చు. నేను ఫ్లేవర్ వెళ్ళిపోతున్నామో లాస్ట్ వేస్తున్నాను, బట్ కానీ ఈ ఆయిల్లోనే కొత్తిమీర వేసుకొని కూడా బాగా ఉడికిస్తే మంచి టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు అవి బాగా వేయగానే మనం బేబీ పొటాటోస్, మన పొటాటోస్ దాంట్లో వేసేసి బాగా కలిపేసి 1 నిమిషం పాటు మగ్గనివ్వండి. ఊరికినే కలపొద్దండి, పొటాటోస్ చిదిమిపోతాయి, అందుకని చాలా కేర్ఫుల్గా కలుపుకోండి. ఇప్పుడు 1-2 స్పూన్ల నీళ్లు, ఎందుకంటే మసాలా మరీ గట్టిగా ఉంది కదా, వాటికి పట్టదేమని 2 స్పూన్ల నీళ్ళు, ఎక్కువ పోయొద్దండి, చాలా కొద్దిగా వేసి సన్న సెగ మీద గ్యాస్ పెట్టి మూత పెట్టి ఉడికించండి. ఇప్పుడు ఈ మసాలా అంతా బంగాళదుంపలకి బాగా పడుతుందండి, అందుకే చాలా కొద్దిగా నీళ్ళు వేయమన్నాం. లేదు మీరు గ్రేవీగా కావాలనుకుంటే ఎక్కువ వాటర్ వేసుకోవచ్చు, బట్ ఇది డ్రైగా బాగుంటుంది. చూసారా, వాటర్ అంతా పొటాటోస్ బాగా అబ్జర్వ్ చేసేసుకున్నాం, డ్రైగా అయిపోయినాయి కదా. ఇలాగే చాలా బాగుంటుందండి. ఇంకా మసాలా ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర బాగా ఎక్కువ తరిగి వేయండి. చెప్పాను కదా, కొత్తిమీర ముందు కూడా వేసుకోవచ్చు, ఆయిల్లో వేసేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. ఇంకా కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చండి కొత్తిమీర, మీరు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. దానివల్ల కొత్తిమీర ఫ్లేవర్ వచ్చి చాలా టేస్ట్ ఉంటుంది కర్రీ.
ఉడుకుతుంటేనే మంచి వాసన వస్తుంది. చాలా ఈజీ అండి తయారు చేసుకోవడం. మళ్ళీ మూత పెట్టి ఉడకనివ్వండి. పొటాటోస్ అంటే పిల్లలందరూ ఇష్టపడతారు కదా. చూసారా, మూత పెట్టి ఉడికిస్తే ఎంత బాగా వచ్చేసిందో. బాగా ఉడికిందండి. సైడ్ నుంచి ఆయిల్ వదిలేస్తుంది కదా, మంచి సువాసన వస్తూ చాలా కలర్ఫుల్గా చాలా ఇదిగా కనిపిస్తుంది. ట్రై చేసి నా కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.